హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 6 రివ్యూకి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్ లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? టాస్క్ బాగా ఆడిన వాళ్ళు కావచ్చు, అసలు టాస్క్ ఆడకపోయినా మీకు బాగా అనిపించిన కంటెస్టెంట్ కావచ్చు, లేదా ఈ రోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు. మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. నేను కూడా ఈ రోజు ఎపిసోడ్ లో నాకు నిజంగా నచ్చిన వాళ్ళు ఎవరు, ఎవరి ఆటిట్యూడ్ డిఫరెంట్ గా అనిపించింది, ఎవరు ఓవర్ గా అనిపించారు అన్నది జెన్యున్ గా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతాను. అంతేకాదు అగ్ని పరీక్షకు సంబంధించి నాకు నచ్చిన కొన్ని అప్డేట్స్, ట్విస్టులు కూడా చివరిలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ రోజు నాకు డిఫరెంట్ గా అనిపించిన కంటెస్టెంట్ వెంకీ వైబ్స్. అందరూ టాస్క్ చేయడానికి ముందుకు వస్తుంటే వెంకీ మాత్రం కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గడం, అందరూ చేయలేను అని కూర్చుంటే తాను లేచి నిలబడడం, ఇలా అతని బిహేవియర్ చూస్తుంటే అసలు ఇది కావాలనే చేస్తున్నాడా లేక అతని నేచురల్ థాట్ ప్రాసెస్ ఇదేనా అనేది అర్థం కావడం లేదు. ముఖ్యంగా బురదలో దొర్లే టాస్క్ కు రెడీగా ఉన్నట్టు కనిపించాడు, కానీ తర్వాత వచ్చిన టాస్క్లు ఓడిపోయాడు. అంటే మనోడికి టైమింగ్ కలిసి రాలేదా లేక ఇదే వెంకీ స్టైలా అనేది మాత్రం అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజంగా చెప్పాలంటే వెంకీ చాలా డిఫరెంట్ పర్సనాలిటీ కనిపిస్తున్నాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ విషయానికి వస్తే బాగి తూళ్ళూరి. ఎందుకు నచ్చిందో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా ఈ డేర్ అండ్ డై టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి సీజన్ లో ఇలాంటి టాస్క్లు ఉండడానికి కంటెస్టెంట్స్ కు ముందే తెలుసు. ఫోన్ కాల్ ఉండొచ్చు, హెయిర్ కట్ ఉండొచ్చు, టాటూ ఉండొచ్చు. ఇలాంటి వాటికి రెడీగానే చాలా మంది వస్తారని నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళంతా అగ్ని పరీక్షలోకి రావడానికి ముందు చాలా కష్టపడ్డారు. ఆడిషన్స్ కోసం రోజులు కేటాయించారు. ఉద్యోగాలు చేసే వాళ్ళు లీవ్స్ పెట్టుకున్నారు. బయట నుంచి హైదరాబాద్ కి వచ్చారు. చాలా రోజుల ప్రాసెస్ తర్వాత ఇక్కడికి వచ్చారు. అందుకే ఒక అవకాశం వచ్చినప్పుడు ఏదైనా చేయడానికి వీళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. అయితే నాకు చిన్న కంప్లైంట్ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ ఎడిటింగ్ కొంచెం స్లోగా అనిపించింది. ఒక టాస్క్ లో పెద్దగా కాంట్రవర్సీ లేకపోతే దాన్ని ఎక్కువసేపు చూపించడం కంటే కంటెస్టెంట్స్ గురించి కొత్తగా ఏదైనా చూపిస్తే బాగుంటుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫన్నీ మూమెంట్స్ కావచ్చు. అలా చేస్తే ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇక మొదటి టాస్క్ లో కుళ్ళిపోయిన కూరగాయలను ముఖాలపై పెట్టుకొని ఆ తర్వాత పొటాటోలో ఉన్న కీస్ తీసుకొని లాక్ ఓపెన్ చేయాలి. ఈ టాస్క్ లో వెంకీ, అపూర్వ తప్ప మిగతా వాళ్ళు దాదాపుగా ముందుకు వచ్చారు. అక్కడ కూడా వెంకీ వైబ్స్ డిఫరెంట్ గా కనిపించాడు. ఇక టాస్క్ విషయానికి వస్తే శాలిని బాగా ఆడింది. ఆమె యాటిట్యూడ్ కొంతమందికి ఓవర్ గా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఒక పాజిటివ్ పాయింట్ కనిపించింది. ఆమె మాట్లాడే విధానం చాలా డిఫరెంట్ గా, చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నేను గెలుస్తాను అనే నమ్మకం ఆమె మాటల్లో కనిపించింది. ముఖ్యంగా టాస్క్ లో బురద, కుళ్ళిన కూరగాయలు ఏమీ పట్టించుకోకుండా ఫాస్ట్ గా ఆడి గెలవడం నాకు నచ్చింది. అందుకే శాలిని ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ గా కనిపించింది. అయితే ఇదే యాటిట్యూడ్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి నెగిటివ్ గా అనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కాన్ఫిడెంట్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆమె దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేదే చూడాలి. ఇక తర్వాత వచ్చిన ఎక్స్ లవర్ ఫోన్ కాల్ టాస్క్, ఇది నిజంగా ఈరోజు ఎపిసోడ్ లో ఎక్కువ మాట్లాడుకునే విషయం. రోహిత్, దీపక్, సృష్టి, గాయత్రి ఈ డేర్ కోసం ముందుకు వచ్చారు, కానీ కాల్ లిఫ్ట్ కాలేదు. తర్వాత దీపక్ కూడా ప్రయత్నించాడు, అక్కడ కూడా అదే పరిస్థితి. తర్వాత సృష్టి ఫోన్ చేసింది, అక్కడ మాత్రం పూర్తిగా సీన్ మారిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే సృష్టి ఎమోషనల్ అయ్యింది. ఐ లవ్ యూ, నాకు నువ్వు కావాలి, ఐ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్ అనే స్థాయిలో ఆమె మాట్లాడడం చూస్తే నాకు మొదట్లో ఇది ముందే ప్లాన్ చేశారా అనే డౌట్ వచ్చింది. కానీ తర్వాత ఆమె ఎమోషన్స్ చూసినప్పుడు మాత్రం జెన్యున్ గా అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన వాయిస్ చాలా రోజుల తర్వాత విన్నా మనం నిజంగా ఎమోషనల్ అయితే ఆ ఎమోషనల్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. అక్కడ సృష్టి కళ్ళలో కనిపించిన ఎమోషన్ నాకు ఫేక్ గా అనిపించలేదు. అందుకే ఈ డేర్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. ఇక తర్వాత వచ్చిన లక్ బెస్ట్ టాస్క్ లో వెంకీ వైబ్స్, హేమంత్ ఇద్దరు ముందుకు వచ్చారు. కార్డులు తీస్తే ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది. వెంకీకి బురద టాస్క్ లో కూడా కలిసి రాలేదు. అక్కడ హేమంత్ గెలిచి ముందుకు వెళ్ళాడు. కానీ ఈరోజు అసలు హైలైట్ మాత్రం తర్వాత వచ్చింది. హెయిర్ కట్ టాస్క్. అందరూ ఊహించినట్టుగానే హెయిర్ కట్ డేర్ వచ్చింది. ఇంత షార్ట్ గా హెయిర్ కట్ చేయడం
అగ్ని పరీక్షలో చాలా పెద్ద డేర్. ముఖ్యంగా అమ్మాయిలకు హెయిర్ అనేది చాలా ఎమోషనల్ విషయం. అందుకే కొంతమంది వెనక్కి తగ్గారు. కానీ ఇక్కడ బాగి తుళ్ళూరి నాకు చాలా బాగా అనిపించింది. బెల్ కొట్టడానికి అందరూ పరిగెత్తుకుంటూ వస్తే అందరికంటే ఫాస్ట్ గా వచ్చి జంప్ చేసి బెల్ కొట్టింది. ఆమె హైట్ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ కాదు. అయినా సరే ఫాస్ట్ గా వచ్చి బెల్ పట్టుకోవడం హైలైట్. కానీ అసలు పాయింట్ హెయిర్ కట్ విషయంలో వచ్చింది. ఇంత షార్ట్ గా హెయిర్ కట్ చేస్తున్నా ఆమె పెద్దగా డ్రామా చేయలేదు. ఎమోషనల్ గా ఉన్న దాన్ని కంట్రోల్ చేసుకుంది. ఫన్నీగా మాట్లాడింది, జోక్స్ చేసింది, హ్యాపీగా తీసుకుంది. ఇదే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే హెయిర్ కట్ విషయంలో ఎమోషన్ రావడం సహజమే. కానీ ఈ ఎమోషన్ కంట్రోల్ చేసుకుని టాస్క్ ను ఫేస్ చేయడం చాలా చాలా స్ట్రాంగ్ మెయింటైన్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తన హెయిర్ కట్ అయిపోయిన తర్వాత తన తల్లిలాగా కనిపిస్తున్నానని చెప్పింది. ఆమె తల్లి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆమె ఎమోషన్ ను కంట్రోల్ చేసుకొని మాట్లాడింది. ఇక్కడే నాకు బాగి చాలా జెన్యున్ గా అనిపించింది. కావాలంటే అక్కడే ఒక పెద్ద ఎమోషనల్ డ్రామా చేయొచ్చు, కానీ ఆమె అలా చేయలేదు. అందుకే నాకు ఈ రోజు ఎపిసోడ్ లో బాగి తుళ్ళూరి హైలైట్ అనిపించింది. ఇక రాజకుమారి గారి గురించి కూడా ఒక చిన్న పాయింట్. ఆమె నవదీప్ గారితో చాలా జోవియల్ గా ఫన్నీగా ఉండడం బాగానే ఉంది. కానీ అదే ఎక్కువైతే ఇంతకు ముందు మనం ఊహించినంత సీరియస్ కంటెస్టెంట్ కాదేమో అనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఇది నెగటివ్ కామెంట్ కాదు. ఆమె నేచర్ ఎలా ఉందో అలాగే చూపిస్తున్నారని కనిపించింది. హౌస్ లో వెళ్ళిన తర్వాత ఈమె ఎనర్జీని ఎలా ఉపయోగిస్తారో చూడాలి. ఇక ఆర్కే కూడా ఈ రోజు నాకు హైలైట్. టాటూ డేర్ వచ్చినప్పుడు తన డిఫెన్స్ ట్రైనింగ్ కు అది ఇబ్బంది కావచ్చని తెలిసిన టాటూ వేయించుకోవడానికి రెడీ అయ్యాడు. ముందు ఈ అవకాశం ముఖ్యం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే మైండ్ సెట్ నాకు బాగా నచ్చింది. అతను నిజంగా డేర్ తీసుకున్నాడు. ఇక ఎల్లో కార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వచ్చిన ఎల్లో కార్డ్స్ లో చివరికి ఆర్కే, గాయత్రి ఇద్దరు నిలిచారు. వాళ్ళలో ఎవరిని బయటకు పంపించాలి అనే విషయంలో కంటెస్టెంట్స్ ఓటింగ్ జరిగింది. చివరకు ఎక్కువ ఓట్లు గాయత్రికి రావడంతో గాయత్రి అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఆర్కే సేవ్ అయ్యాడు. అంటే ఇప్పుడు పరిస్థితి ఇంత ఇంట్రెస్టింగ్ గా మారింది. నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం శాలిని, రోహిత్, బాగి, సృష్టి వంటి వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారని టాక్ ఉంది. అమన్ కూడా తన డిఫరెంట్ పర్సనాలిటీతో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాడు. మిథిలేష్, హేమంత్ కూడా గేమ్ లో తనదైన విధంగా ముందుకు వెళ్తున్నాడని సమాచారం. అయితే ఇవన్నీ ప్రస్తుతం వస్తున్న అప్డేట్స్ మాత్రమే. రేపటి ఎపిసోడ్ లో ఏ కంటెస్టెంట్స్ ఎలా కనిపిస్తారో, ఎవరి మీద నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందో, ఎవరు ఒక్కసారిగా హైలైట్ అవుతారో చూడాలి. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో నాకు బాగా చాలా భారీగా అనిపించలేదు, కొంచెం ఫ్లాట్ గా అనిపించింది. కానీ అందరిలో బాగి తుళ్ళూరి పర్ఫార్మెన్స్, శాలిని కాన్ఫిడెంట్, ఆర్కే టాటూ డేర్ మాత్రం గుర్తుండిపోయే మూమెంట్స్. మరి మీకు ఈ రోజు ఎవరంటే బాగా నచ్చారు? బాగి తుళ్ళూరినా, శాలినియా, ఆర్కేనా, సృష్టినా లేక వెంకీనా? కింది కామెంట్ లో చెప్పండి. కొత్తగా మా ఛానల్ ని విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అగ్ని పరీక్ష మరియు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.